ఓకే ఫ్రెండ్స్. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం లాస్ట్ సెషన్లో ఆర్థిక పరిస్థితుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో వచ్చేసి మనకు మన సింధు ప్రజలకు సంబంధించిన సమాజం, ఈ సమాజం గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆహారం. చూడండి, ఇక్కడ సమాజం అనేటువంటి టాపిక్లో మనం చదవాల్సినది సింధు ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకున్నారు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎటువంటి అలంకరణ విధానాలను అనుసరించారు, సో నెక్స్ట్ వీళ్ళు ఎటువంటి వస్త్రాలను ధరించేవారు, ఎటువంటి ఆటలు ఆడేటువంటి వారు, సో వివిధ వర్గాల ప్రజలు, ఏ ప్రజలు ఇక్కడ సమాజంలో నివసించినట్టు తెలుస్తూ ఉంది. ఫైనల్ గా వీళ్ళ యొక్క సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ ఉందా, పితృస్వామిక వ్యవస్థ ఉందా అనే కోణంలో మనం ఈ సమాజాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆహారం చూద్దాం. ఓకేనా? వీళ్ళు తీసుకున్నటువంటి ఆహారం మొదటిది. సో వీళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో శాకాహారము, మాంసాహారము రెండు ఉన్నాయి. సో వీళ్ళు ఓకేనా ఎటువంటి ఆహారాన్ని స్వీకరించడం జరిగిందంటే, సో శాకాహారమును అండ్ మాంసాహారాన్ని రెండింటిని స్వీకరించడం జరిగింది. సో శాకాహారం అండ్ మాంసాహారంను స్వీకరించడం జరిగింది అనమాట. వీళ్ళు తీసుకున్నటువంటి శాకాహారం ఎటువంటి శాకాహారాన్ని స్వీకరించారంటే, ఒకటి బార్లీని బాగా వీళ్ళు యూజ్ చేశారు అనమాట. నెక్స్ట్ తర్వాత గోధుమను కూడా తిన్నారు అనమాట. నెక్స్ట్ తర్వాత వరి తర్వాత పాలు, నెక్స్ట్ తర్వాత పండ్లు, నెక్స్ట్ కూరగాయలు అని చెప్పచ్చు. కూరగాయలు ఇవి సింధు ప్రజలు శాకాహారంగా ఉపయోగించినటువంటి పంటలు. ఓకేనా? మీకు ఆల్రెడీ పంటల దగ్గర చెప్పుకున్నాను చూడండి. ఖరీఫ్ పంటలు ఏమున్నాయి, రబీ పంటలు ఏమున్నాయి. ఇక్కడ బార్లీ, గోధుమ వచ్చేసి రబీ పంటలు అయితే, వరి వచ్చేసి ఖరీఫ్ పంటగా మనం చెప్తాం అన్నమాట. సో ఎక్కువగా వీళ్ళు ఆహారంగా స్వీకరించినది బార్లీ అనేది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత గోధుమ తర్వాత వరికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చెప్పుకున్నాం మనం. గోధుమ పంటకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికాయి అనేది కూడా చెప్పుకున్నాం. బార్లీ పంటకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికాయని కూడా చెప్పుకున్నాం. బార్లీ అయితే బన్వాలి అండ్ కాళీబంగన్, గోధుమ అయితే రెహమాన్ తెరి అనేటువంటి సైట్ లో గోధుమ పంటకు సంబంధించిన ఆధారాలు దొరకడం జరిగింది. సో వరి పంటకు సంబంధించిన ఆధారాలు అయితే లోతాలు. సో ఇక్కడ వరి పొట్టుతో కూడినటువంటి మట్టి పిల్లలు దొరుకుతాయి. నెక్స్ట్ తర్వాత రంగాపూర్ అనేటువంటి ప్రాంతంలో కూడా సో వరి పంటకు సంబంధించిన ఆధారాలు దొరికాయని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. కాబట్టి సింధు ప్రజలు స్వీకరించినటువంటి శాకాహారంలో మనం ఇవి మేజర్ రోల్ పాటిస్తాయి అన్నమాట. ఒకటి బార్లీ, గోధుమ, ఓకేనా, వరి, పాలు, పండ్లు, కూరగాయలు, వీటిని శాకాహారంగా స్వీకరించడం జరిగింది. కాబట్టి సింధు ప్రజలు శాకాహారుల, మాంసాహారులు అంటే శాకాహారులు, మాంసాహారులు రెండు కూడా. నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఎటువంటి మాంసాహారాన్ని స్వీకరించడం జరిగిందంటే ఎద్దును మాంసాహారంగా స్వీకరించడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి గొర్రె, పంది, రెండు గొర్రె అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ 3 పంది అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత చేపలు అని చెప్పచ్చు. చేపలు 2 రకాలు, ఎండిన చేపలు ఉంటాయి. సో ఇక్కడ ఎండిన చేపలు ఉంటాయి, పచ్చి చేపలు ఉంటాయి అన్నమాట. సో ఎండిన చేపలు తిన్నారు, పచ్చి చేపలు తిన్నారు. ఓకేనా?
ఎండు చేపలను తిన్నారు అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ తర్వాత సముద్ర చేపలు కూడా తిన్నారు అన్నమాట. ఉప్పు చేపలు అంటాం కదా, సముద్ర చేపలు అని. సో ఈ విధంగా వీళ్ళు స్వీకరించినటువంటి, సో ఇక్కడ మాంసాహారం తీసుకున్నప్పుడు ఎద్దును, గొర్రెను, పందిని, చేపలను, అది కూడా ఎండు చేపలను, పచ్చి చేపలను, సముద్ర చేపలను కూడా, అంటే నదిలలో దొరికేటువంటి చేపలు మంచి చేపలు అంటాం, ఓకేనా. సో అదే సముద్రంలో దొరికే చేపలు ఉప్పు చేపలు అంటాం. సో కాబట్టి ఈ రెండు రకాల, ఆ చేపల్లో మళ్ళీ ఎండిన చేపలు ఉంటాయి, పచ్చి చేపలు ఉంటాయి. సో ఈ రెండు రకాల ఇలాంటి ఆహారాన్ని మాంసాహారంగా స్వీకరించడం తెలుస్తాం. వీళ్ళు శాకాహారాన్ని ఎక్కువగా తీసుకున్నారా, మాంసాహారాన్ని ఎక్కువ తీసుకున్నారంటే శాకాహారంతో పోల్చితే మాంసాహారాన్ని ఎక్కువగా స్వీకరించడం జరిగింది అన్నమాట, ఓకేనా. సో వీళ్ళు శాకాహారుల, మాంసాహారులు అంటే ఈ రెండు కూడా, కానీ ఎక్కువగా దేన్ని స్వీకరించేవారంటే మాంసాహారాన్ని ఎక్కువగా స్వీకరించడం తెలుస్తా ఉంది. మీకు ఫస్ట్ చెప్పున్నాను, ఎద్దును సో మాంసాహారంగా ఉపయోగించారు, నాగలిని లాగడానికి ఉపయోగించారు అని. అందుకే ఎద్దుల బండిని కూడా లాగడానికి, అంటే బండిని లాగడానికి యూజ్ చేయొచ్చు, ఎద్దును నాగలిని లాగడానికి యూజ్ చేయొచ్చు అనమాట. సో అంతేకాకుండా ఆహారంగా కూడా ఎద్దును ఉపయోగించడం తెలుస్తాను. గొర్రెలను, ఓకేనా, పందులను, ఎండిన చేపలను, నెక్స్ట్ సముద్ర చేపలను వీళ్ళు ఆహారంగా స్వీకరించారు, ఓకేనా. సో శాకాహారంతో పోలిస్తే మాంసాహారాన్ని ఎక్కువగా స్వీకరించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత కొన్ని సింధు స్థావరాల్లో ఎవరి యొక్క అవశేషాలు ఎక్కువగా బయలుపడడం జరిగిందంటే మనకి పంది, గొర్రె, ఆంబోతు, పంది రెండు, గొర్రె, ఆంబోతు, చేపలు, వీటికి సంబంధించినటువంటి అవశేషాలన్నిటి మనకి ఎక్కువ సంఖ్యలో బయలుపడడం జరిగింది. అవశేషాలు అంటాం, అవశేషాలు దొరికాయంట. ఎక్కడ దొరికాయి? కొన్ని సింధు స్థావరాలు అన్నాడు, పర్టికులర్ గా సింధు స్థావరాల్లో సో దొరికాయంట. ఇక్కడ హరప్పన, మహేంజర అనేది ఏం తెలియదు మనకి. సో అనేక సింధు స్థావరాల్లో పంది యొక్క అవశేషాలు, గొర్రెకు సంబంధించిన అవశేషాలు, ఆంబోతుకు సంబంధించిన అవశేషాలు, చేపలకు సంబంధించిన అవశేషాలు దొరికాయి. కాబట్టి వీళ్ళు మాంసాహారులని డిసైడ్ కావడం జరిగింది. ఎక్కువగా మాంసాహారాన్ని స్వీకరించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద కుండలు కూడా దొరికాయి అనమాట, కుండలు, ఓకేనా. ఇలా కుండలు కూడా దొరికాయి కొన్ని స్థావరాల్లో కుండలు దొరికాయి. ఈ కొండల్లో మనకు కొన్ని జంతువులకు సంబంధించినటువంటి బోన్స్, జంతువుల యొక్క ఎముకలు కూడా దొరికాయి, దీన్ని బట్టి జంతువులు మరణించిన తర్వాత ఆ జంతువులను కుండల్లో పెట్టి భూమిలో పాతి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది అనమాట. సో కాబట్టి జంతువుల ఎముకలు కలిగినటువంటి కుండలు కూడా కొన్ని సింధు స్థావరాల్లో బయలుపడడం వలన, ఓకేనా. సో అంతేకాకుండా కొన్ని సింధు స్థావరాల్లో పంది, గొర్రె, ఆంబోతు, చేపలకు సంబంధించినటువంటి అవశేషాలు దొరకడం వలన వీళ్ళు శాకాహారం కంటే కూడా మాంసాహారాన్ని ఎక్కువ స్వీకరించినట్లుగా తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి, ఓకేనా, ఇక్కడ మీకు కొన్ని ఆధారాలు కూడా మనకు బయలుపడడం జరుగుతుంది అనమాట. ఒకటి ఏంటంటే రాగి బాణాలు దొరుకుతాయి. సో ఒకటి వచ్చేసి రాగి బాణాలు మనకు బయలుపడడం జరిగింది. రెండు వచ్చేసి మట్టి ఉండలు దొరుకుతాయి అనమాట, సో మట్టి ఉండలు బయలుపడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ముద్రికలు బయలుపడడం జరిగింది, ముద్రికలు. నెక్స్ట్ తర్వాత వేట కుక్కల నమూనాలు బయలుపడతాయి అనమాట, వేట కుక్కల నమూనాలు అన్నమాట. కోడి పందెముల బొమ్మలు, ఇవన్నీ కూడా మనకు ఈ సింధు స్థావరాల్లో బయలుపడడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ముద్రికలు అనేటివి చూసినట్లయితే, సో ముద్రికలు దేనికి సంబంధించినటువంటి ముద్రికలు అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చతురస్రాకారంలో ఉన్నటువంటి ముద్రిక అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ ముద్రిక మీద దుప్పి బొమ్మ ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఖడ్గమృగం సంబంధించినటువంటి బొమ్మ, కాబట్టి ఖడ్గమృగానికి సంబంధించిన బొమ్మతో కూడినటువంటి లేదా దుప్పి బొమ్మతో కూడినటువంటి ముద్రికలు అనేవి సింధు స్థావరాల్లో బయలుపడ్డాయి అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత మట్టి ఉండలు. సో కొన్ని సింధు స్థావరాల్లో మట్టి ఉండలు దొరికాయి అనమాట. ఈ మట్టి ఉండలను బట్టి అక్కడ పక్షుల వేట జరిగినట్లు తెలుస్తా ఉంది, పక్షుల వేట,
పక్షులను వేటాడడం కోసం ఉపయోగించినట్టే మట్టి ఉండలు. అంటే మట్టిని బాగా ఉండలుగా తయారు చేసి ఆ మట్టితో ఏం చేస్తారంటే చెట్ల మీద ఉన్నటువంటి పక్షులను కొట్టేవాళ్ళు అనమాట. సో అందుకే మట్టి ఉండలు అనేటివి దేన్ని సూచిస్తాయి అంటే సింధు ప్రజలు పక్షులను వేటాడినట్లు సూచిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాగితో తయారు చేసినటువంటి బాణాలు. మీకు రాగి బాణాలు ఉంటాయి, రాతి బాణాలు ఉంటాయి. రాతి బాణాలు బయలుపడిన ప్లేస్ ఏంటంటే అంబ్రి అనేటువంటి ప్రాంతం అన్నమాట. సో రాగి బాణాలు కూడా మనకు సింధు స్థావరాల్లో బయలుపడతాయని చెప్పొచ్చు. వేట కుక్కల నమూనాలు. సో వేట కుక్కల యొక్క నమూనాలు అంటే ఇక్కడ ఏదైనా రాతి బండ మీద వీటికి సంబంధించిన చిత్రలేఖనం అనేది దొరికి ఉండాలి. నెక్స్ట్ కోడి పందెములు కూడా వీళ్ళకి తెలుసు. సో కాబట్టి కోడి పందెములు 2 కోళ్ళు, ఈ సైడ్ ఒక కోడి, ఈ సైడ్ ఒక కోడి, ఈ విధంగా 2 పోటీ పడుతున్నట్టుగా సో ఒక బొమ్మలు కనిపిస్తున్నాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వేట కుక్కల నమూనాలు కూడా సింధు ప్రజలకు తెలుసు. అంటే వేట కుక్కలు కూడా వీళ్ళు ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. కోడి పందాలు కూడా వీళ్ళు ఆడినట్టు తెలుస్తా ఉంది. సో వీళ్ళ ముద్రికల మీద దుప్పి బొమ్మ ఉంది, ఖడ్గమృగం బొమ్మ ఉంది. అంటే వీళ్ళకి దుప్పి తెలుసు, ఖడ్గమృగం తెలుసు. సో ఈ రెండింటిని ఆహారంగా కూడా స్వీకరించినట్టు తెలుస్తా ఉంది. పక్షులను వేటాడడానికి మట్టి ఉండలను ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. సో బాణాలు ఓకేనా, బాణాలు వేయడానికి, జంతువులు వేటాడడానికి బాణాలు ఉపయోగిస్తారు. ఆ బాణాలు దేంతో తయారు చేయబడ్డాయి? రాగి బాణాలు, రాగితో తయారు చేయబడినటువంటి బాణాలు సో అనేది మనకు తెలుస్తా ఉందన్నమాట. సో అంతేకాకుండా వీళ్ళ యొక్క సమాజంలో మనకు జంతువుల బలులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉందన్నమాట. జంతు బలులు. సో జంతువుల బలులు అనేవి వీళ్ళకి తెలుసు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సింధు ప్రజలకు జంతు బలులు తెలుసు, కోడి పందెములు ఆడటం తెలుసు. సో వేటకు వెళ్ళేటప్పుడు కుక్కలను తీసుకెళ్ళినటువంటి వారు. నెక్స్ట్ ముద్రికలు, దుప్పి బొమ్మతో కూడినటువంటి ముద్రికలు ముద్రించారు. ఖడ్గమృగానికి సంబంధించిన బొమ్మలు కలిగినటువంటి ముద్రికలను ముద్రించారు. ఈ రెండు కూడా ఆహార జంతువులుగా మనం మాంసాహారంగా వీళ్ళను ఉపయోగించినట్టు తెలుసుకోవడానికి ఒక ఆధారం అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత మట్టి ఉండలు అనేటి సింధు ప్రజలు పక్షులను వేటాడడానికి ఉపయోగించినటువంటి వస్తువులుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ రాగి బాణాలు అనేటి జంతువులను వేటడానికి రాతి బాణాలతో పాటు రాగి బాణాలను కూడా ఉపయోగించారనడానికి ఒక ఆధారం అని చెప్పొచ్చు. ఓకేనా. సో అంతేకాకుండా ఇక్కడ మీకు ఆహారం ఏదేం చెప్తున్నాం, శాకాహారాన్ని తీసుకున్నారు, మాంసాహారాన్ని తీసుకున్నారు. శాకాహారంలో టాప్ లో మనకు బార్లీ తీసుకుందాం. బార్లీకి సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి కూడా మీకు చెప్పాము. నెక్స్ట్ గోధుమ పంటకు సంబంధించిన ఆధారాలు రెహమాన్ తెరైనటువంటి ప్రాంతంలో, బార్లీకి సంబంధించిన ఆధారాలు బన్వాలీలోను కాళీబంగంలోను దొరికాయని చెప్పాము. వరికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ దొరికాయంటే మనకు లోతాల్ అని చెప్పొచ్చు, లేదంటే రంగాపూర్ అని చెప్పొచ్చు. లోతాల్ అనేటువంటి ప్రాంతంలో 1800 బీసీలో 1800 బీసీలో మనకు వరి పంటను కల్టివేట్ చేసినట్టుగా మనకు ఆధారాలు దొరికాయి. ఎందుకంటే అక్కడ వరి పొట్టుతో కూడినటువంటి మట్టి పిల్లలు అంటే బయలుపడ్డాయి కాబట్టి. సో ఈ 3 పంటలతో పాటు పాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా వీళ్ళు ఆహారంగా స్వీకరించారు. సో శాకాహారంతో పోల్చుకుంటే మాంసాహారాన్ని వీళ్ళు ఎక్కువగా స్వీకరించారు. మాంసాహారంలో ప్రధానంగా ఎద్దులు, గొర్రెలు, పందులు, చేపల్లో మంచినీటి చేపలు, పునీటి చేపలు అంటే సముద్ర చేపలు, నదీ చేపలు. ఈ చేపల్లో మళ్ళీ ఎండిన చేపలు, పచ్చి చేపలు వీళ్ళు స్వీకరించారు. శాకాహారంతో పోల్చుకుంటే మాంసాహారాన్ని ఎక్కువగా తిన్నారు వీళ్ళు. ఓకేనా. సో మరి వీళ్ళు మాంసాహారం అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే కొన్ని మెజారిటీ సింధు స్థావరాల్లో పంది, గొర్రె, ఆంబోతు, చేపలకు సంబంధించిన అస్థికలు అంటే అవశేషాలు దొరికాయి కాబట్టి వీళ్ళు మాంసాహారులు అనేటువంటి దానికి నిర్ధారణకు వచ్చారన్నమాట. అంతేకాకుండా కొన్ని సింధు స్థావరాల్లో దొరికినటువంటి కుండల్లో జంతువుల యొక్క ఎముకలు కూడా దొరికాయి. కాబట్టి ఇక్కడ జంతువులు చనిపోతే వాటిని ఏం చేస్తారు, ఒకవేళ జంతువులను మచ్చిక చేసుకుని ఉండవచ్చు. మచ్చిక చేసుకున్నప్పుడు అవి కొన్ని అనివార్య కారణాలు చనిపోతే వాటిని కుండలో పెట్టి పాతి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. సో అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకు జంతు బలులు అనేవి తెలుసు. అంటే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు జంతువులను బలిచ్చేటువంటి వారు, అలా దాన్ని మనం జంతు బలులు అంటాం. అలాంటి జంతు బలులు అనేవి వీళ్ళకు తెలుసు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత వీళ్ళ కొన్ని సింధు స్థావరాల్లో జంతువుల వేటకు మనకు బాణాలను వాడతారు కాబట్టి ఆ బాణాలు రాతి బాణాలు అయి ఉండవచ్చు, లేదంటే రాగి బాణాలు అయి ఉండవచ్చు. సో రాతి బాణాలు అనేటివి దొరికాయి, రాగి బాణాలు అనేటివి దొరికాయి అనేది గుర్తుపెట్టుకోండి. మట్టి ఉండలు దేన్ని సూచిస్తాయంటే పక్షుల వేటను సూచిస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొన్ని ముద్రికల మీద దుప్పి బొమ్మలు ఉన్నాయి, ఖడ్గమృగపు బొమ్మలు ఉన్నాయి. దీన్ని బట్టి వీళ్ళు దుప్పిని, ఖడ్గమృగాన్ని ఓకేనా వేటాడి వాటిని ఆహారంగా స్వీకరించినట్టు తెలుస్తా ఉంది. వేట కుక్కల నమూనాలు ఉన్నాయంటే మనకు తోడుగా కుక్కలను తీసుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ కోడి పందాలు కూడా వీళ్ళు ఆడినట్టు మనకు తెలుస్తా ఉంది. సో జంతు బలులు అనేవి వీళ్ళకి తెలుసు అని అర్థం అనమాట. ఇది మనకు మొదటి టాపిక్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది సమాజంలో. ఓకేనా.
సో సమాజం అంటే ఏం లేదు, సమాజంలో సో ఎవరెవరు ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ఆహారం స్వీకరిస్తున్నారు, ఎటువంటి దుస్తులను కట్టుకుంటున్నారు, ఓకేనా. సో ఎన్ని రకాల వర్గాల ప్రజలు ఉన్నారు, ఎటువంటి ఆటలు ఆడుతున్నారు, ఓకేనా. సో పితృస్వామిక వ్యవస్థ ఉందా, మాతృస్వామిక వ్యవస్థ ఉందా, ఏది ఉంది అని చెప్పేసి మనం చదవడమే దానికి సొసైటీ అంటే, ఓకేనా. సో ఇక్కడ మీకు ఇదంతా విన్న తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడుగుతారు అనేది మీకు అర్థమైంటుంది, ఓకేనా. ఇక్కడ మనకి ఏం అడుగుతారు, సో సింధు ప్రజలు ఆహారంగా స్వీకరించినది ఏది అంటే శాకాహారాన్ని, మాంసాహారం అంటే శాకాహారాన్ని, మాంసాహారాన్ని రెండింటి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఎక్కువ మాంసాహారాన్ని గుర్తుపెట్టుకోండి. శాకాహారంలో అత్యధికంగా ఆహారంగా స్వీకరించింది బార్లీ. ఫస్ట్ ప్రయారిటీ బార్లీ, బార్లీ తర్వాత గోధుమ, గోధుమ తర్వాతనే వరి అనేది గుర్తుపెట్టుకోండి. మిగతాడిని అడుగుతారంటే అడగకపోవచ్చు, కానీ మేము చెప్పాలి కాబట్టి మా ధర్మం అది, ఓకేనా. కానీ ఫస్ట్ ఈ మూడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. బార్లీకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి అనేది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ గోధుమ పంటకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికాయి అనేది కూడా మనం చెప్పుకున్నాం. వరికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికాయి అనేది కూడా మీకు చెప్పుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఎద్దు ఎందుకు ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకున్నాం మనం. ఎద్దు బొమ్మలు కూడా ఉన్నాయి మనకి, ముద్రికల మీద ఎద్దు బొమ్మలు కూడా ఉన్నాయి, ఓకేనా. సో ఆ ఎద్దు మూపురం లేకుండా ఉన్నటువంటి ఎద్దు బొమ్మలను వీళ్ళు ముద్రించడం జరిగింది. వీళ్ళు ఎద్దును పూజించడం కూడా జరిగింది అని చెప్పాను, ఓకేనా. సో వీళ్ళు పూజించినటువంటి జంతువు అంటే మూపురపు ఎద్దు అంటాం. మూపురం కలిగినటువంటి ఎద్దును వీళ్ళు పూజించారు, కానీ వీళ్ళు ముద్రించినటువంటి ముద్రికల మీద మూపురం అనేది లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. మూపురం అనేది లేదు అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి జంతువుల అనే కొన్ని మెజారిటీ సింధు స్థావరాల్లో జంతువుల యొక్క అవశేషాలు దొరికాయి కాబట్టి వీళ్ళు నమ్ముతున్నారు వీళ్ళు మాంసాహారులు అని చెప్పేసి. కొన్ని గుడలలో కూడా జంతువుల ఎముకలు బయలుపడ్డాయి అని చెప్పొచ్చు. అంతేకాకుండా వీళ్ళకి జంతు బలులు అనేటివి వీళ్ళకి తెలుసు, ఓకేనా. మట్టి ఉండలు దొరికాయి సింధు స్థావరాల్లో. ఆ మట్టి ఉండలు అనేటివి పక్షుల వేటను సూచిస్తాయి. సో రాతి బాణాలతో పాటు రాగి బాణాలు కూడా దొరికాయి. వీటిని జంతువుల వేటకు ఉపయోగిస్తారు. పక్షుల వేటకైతే మట్టి ఉండదు, జంతువుల వేటకైతే బాణాలు రాతి బాణాలు ఎండవచ్చు, రాగి బాణాలు ఎండవచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మీకు అదే ఆహారం వచ్చేసి అదే దుప్పి అండ్ ఖడ్గమృగం యొక్క శిలాజాలు, అదే బొమ్మలు దేన్ని చూస్తాయి, వాటిని మచ్చిక చేసుకున్నట్టుగాను, వాటిని జంతువుల వేటకు వెళ్ళినట్టుగాను, ఓకేనా. అంతేకాకుండా వాటిని ఆహారంగా స్వీకరించినట్టుగా మనకు తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. సో ఇవి మనకు ఆహారానికి సంబంధించి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ రెండవ టాపిక్ అలంకరణ అని చెప్పేసి. అలంకరణ అలంకరణ థర్డ్ టాపిక్. సెకండ్ టాపిక్ సారీ అలంకరణ అని చెప్పచ్చు. ఎక్కువగా సింధు ప్రజలు, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, అలంకరణకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అన్నమాట, ఓకేనా. అలంకరణకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ అలంకరణకు వెళ్లే ముందు మనకు అలంకరణ పెట్టె అనేది బయలుపడుతుంది. అలంకరణ పెట్టె, అలంకరణ పెట్టె, దీన్ని మనం మేకప్ బాక్స్ అంటాం, ఓకేనా. సో మేకప్ బాక్స్ అని పిలుస్తాం అన్నమాట. సో ఈ అలంకరణ పెట్టె అనేది మనకు ఎక్కడ దొరికింది అంటే, ఈ అలంకరణ పెట్టె సో మనకు చాన్హుదారో అనే నగరంలో దొరికింది అనమాట. చాన్హుదారో అనేటువంటి నగరం 1931 సంవత్సరంలో ఎన్జి మజుందార్ అనేటువంటి వ్యక్తి ఈ చాన్హుదారో అనేటువంటి సైట్ కనుగొనడం జరిగింది. ఈ చాన్హుదారో అనేటువంటి పట్టణంలో అలంకరణ పెట్టె లేదా మేకప్ కిట్ బయలుపడడం జరిగింది. వాస్తవంగా అలంకరణ పెట్టె దేంతో తయారు చేస్తారు అంటే రాతితో తయారు చేస్తారు, లేదంటే మట్టితో తయారు చేయడం జరుగుతుంది అనమాట. మట్టితో, నెక్స్ట్ తర్వాత మట్టితోనూ రాతితోనూ తయారు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ లోహాలతో తయారు చేయవచ్చు, లేదంటే దంతాలతో కూడా తయారు చేయవచ్చు అనమాట. సో ఇక్కడ అలంకరణ పెట్టె దేనితో తయారు చేయబడింది అన్నప్పుడు వీటిని తీసుకోవాలన్నమాట. అంటే అలంకరణ పెట్టెలో రాతితో తయారు చేయబడినటువంటి అలంకరణ పెట్టెలు దొరికాయి, మట్టితో తయారు చేయబడినటువంటి అలంకరణ పెట్టెలు దొరికాయి, లోహాలతో తయారు చేయబడినటువంటి అలంకరణ పెట్టెలు దొరికాయి, దంతాలతో తయారు చేయబడినటువంటి అలంకరణ పెట్టెలు కూడా దొరికాయి అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ కొన్ని అలంకరణకు ఉపయోగించేటువంటి కొన్ని గుండ్రని పరికరాలు కూడా దొరికాయి అనమాట. గుండ్రని పరికరాలు, అలంకరణ సామాగ్రిని ఉపయోగించుకునేందుకు కొన్ని గుండ్రని పరికరాలు కూడా దొరికాయి అనమాట. గుండ్రని పరికరాలు దొరికాయి. ఈ గుండ్రని పరికరాల సహాయంతో
ఇవి దేంతో తయారు చేయబడ్డాయి అంటే రాగితోను కంచుతోను తయారు చేయబడ్డాయి. ఇవి ఎందుకు ఉపయోగిస్తాయంటే అలంకరణ పెట్టెలో ఉన్నటువంటి విలాస సామాగ్రి ఉంటాయి కదా, అలంకరణ సామాగ్రిని, ఈ అలంకరణ సామాగ్రిని ఉపయోగించడం కోసం ఉపయోగించేటువంటి టూల్స్ గుండ్రని పరికరాలు ఉండేవి అంట. ఓకేనా? అవి దేంతో తయారు చేయబడి ఉన్నాయంటే రాగితోను కంచుతోను తయారు చేయబడినట్టుగా తెలుస్తా ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళు మేకప్ కిట్లు అన్ని కూడా దేని మీద పెట్టే అవకాశం ఉంది, ఒక చిన్న చిన్న బల్లలు అనేటివి ఉంటాయి అనమాట. చిన్న చిన్న బల్లలు. సో వీళ్ళనే మనము ఓకేనా డ్రెస్సింగ్ టేబుల్ అంటాం చూడండి, అలాంటి డ్రెస్సింగ్ టేబుల్ అప్పట్లో ఉండేటి అనమాట. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుంది, ఇలా మనకు అన్ని ఉండే, ఇక్కడ మిర్రర్ వచ్చేసి ఓకేనా, సో ఇలా మనకు ఉంటుంది కదా, ఇది మనకు డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మేకప్ కిట్లు అన్ని ఉంటాయి అనమాట, ఇక్కడ మిర్రర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? దీన్ని మనం డ్రెస్సింగ్ టేబుల్ అంటున్నాం కదా. అప్పట్లో కూడా చిన్న చిన్న బల్లలు ఉపయోగించేవారంట. ఓకేనా? దీన్ని సో చిన్న చిన్న బల్లలను ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది అనమాట. చిన్న చిన్న బల్లలు అంటే బల్లలు అని రాసుకోండి, బల్లలు. ఈ బల్లలు మనకు ఎక్కువగా యూజ్ అయినట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ వీళ్ళకి ఏం తెలుసు అంటే, సో బల్లలతో పాటు దువ్వెన కూడా తెలుసు అనమాట. దువ్వెన తెలుసు. నెక్స్ట్ దువ్వెనతో పాటు మనకు బల్లలు యూజ్ చేశారు, దువ్వెనలు యూజ్ చేశారు, అద్దాన్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. అద్దం. సో వీరు మేకప్ చేసుకునే ముందు వాళ్ళు సో అద్దం కూడా కావాలి కదా, ఈ అద్దం దేంతో తయారు చేయబడింది అంటాడు అనమాట. కంచుతో తయారు చేయబడినటువంటి అద్దం అనమాట, కాంస్యపు అద్దము. కాంస్యంతో తయారు చేయబడినటువంటి అద్దం ఎక్కడ దొరుకుతుందంటే మనకు హరప్ప అనేటువంటి సైట్ లో దొరుకుతుంది అనమాట. మీకు స్థావరాల గురించి చెప్పేటప్పుడు అక్కడ క్లియర్ గా వస్తుంది మీకు. ఓకేనా? కాంస్యంతో తయారు చేయబడినటువంటి అద్దాన్ని ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి దువ్వెనను ఉపయోగించారు. వీళ్ళు ఉపయోగించినటువంటి దువ్వెన అనేది మనకు తెలుసు, వీళ్ళు దువ్వెనలు ఉపయోగించారు. కానీ ఈ దువ్వెన దేంతో తయారు చేయబడింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ దంతంతో తయారు చేయబడినటువంటి దువ్వెన, దంతాలతో దువ్వెనలు తయారు చేశారు. సో ఇక్కడ కంచుతో తయారు చేయబడినటువంటి అద్దం అనేది మనకు హరప్ప అనేటువంటి సైట్ లో బయలుపడడం జరిగింది. సో బల్లలను కూడా ఉపయోగించడం జరిగింది, ఏది అలంకరణ చేసుకునేటువంటి గదిలో. ఓకేనా? బల్లలను ఉపయోగించారు. సో నెక్స్ట్ తర్వాత ఆ బల్ల మీద అలంకరణ పెట్టెలు ఉండొచ్చు, అలంకరణ పెట్టెలో విలాస సామాగ్రి ఉండొచ్చు. వాటిని ఉపయోగించడం కోసం గుండ్రని పరికరాలు ఉపయోగించారు. వాటిని రాగిని కంచుతో తయారు చేశారు. అలంకరణ పెట్టె అనేది రాతితోనూ మట్టితోనూ లోహాలతోనూ దంతాలతో తయారు చేశారు. ఈ అలంకరణ పెట్టెలు ఎక్కడ బయలుపడ్డాయంటే చానుదారో, ఇది మనకి ఇంపార్టెంట్, చానుదారో అనేటువంటి సైట్ లో బయలుపడడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని సౌందర్య లేపనాలను కూడా ఉపయోగించారు అనమాట. సౌందర్య లేపనాలు అన్నమాట. సో వీటి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఇక ఫెయిర్ అండ్ లవ్లీ లాంటిది అనమాట. ఈ సౌందర్య లేపనాలు అనేది దేంతో తయారు చేశారంటే సీసం అనేటువంటి పదార్థంతో చేశారు అనమాట. సీసంతో తయారు చేసినటువంటి సౌందర్య లేపనాలను ఉపయోగించారు అనమాట. ఓకేనా? ఈ సీసంతో తయారు చేయబడినటువంటి సౌందర్య లేపనాలు ఏ రంగులో ఉంటాయంటే ఎరుపు రంగులో ఉంటాయి. ఓకేనా? నలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ తర్వాత తెలుపు రంగులో ఉంటాయి, తెలుపు రంగులో. నెక్స్ట్ తర్వాత ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ కలర్ అనమాట. సో ఆకుపచ్చ, గ్రీన్ కలరు, వైట్ కలరు, బ్లాక్ కలరు, రెడ్ కలరు. సో రెడ్, బ్లాక్, నెక్స్ట్ తర్వాత వైట్, నెక్స్ట్ తర్వాత గ్రీన్. ఈ కలర్స్ లో మనకు ఈ కలర్స్ లో సౌందర్య లేపనాలు అనేవి ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇవి దేంతో తయారు చేయబడ్డాయి అంటే సీసంతో తయారు చేయబడ్డాయి అని చూస్తాం అన్నమాట. ఈ సౌందర్య లేపనాలను పెట్టుకునేటువంటి సో చతురస్రాకారపు 4 భాగాలు విభజించబడినటువంటి పింగాణి పాత్రలు కూడా మనకు బయలుపడడం జరిగింది అనమాట. అంతేకాకుండా కొన్ని బరిణెలు కూడా దొరుకుతాయి అనమాట. వీటిల్లో సౌందర్య లేపనాలను స్టోర్ చేసుకునేటువంటి వారు. సో 4 భాగాలు విభజించబడినటువంటి పింగాణి పాత్రలో ఒక దాంట్లో మనకు సౌందర్య లేపనాలు వేసుకుంటే, ఒక దాంట్లో విలాస వస్తువులు ఉపయోగించేటువంటి వారు, ఒకసారి దువ్వెనలు పెట్టుకునేవారు, ఒకసారి దద్దం పెట్టుకునేటువంటి వారు. సో ఇలాంటి పాత్రలు కూడా మనకు సో స్థావరాల్లో బయలుపడడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనా? సో కాబట్టి సౌందర్య లేపనాలు అంటే మనకి అదే మేకప్ చేసుకునేటువంటి క్రీములు అని అర్థం అనమాట. ఈ క్రీమ్ దేంతో మేకప్ క్రీమ్ అని చెప్పేసి దేంతో తయారు చేస్తారంటే సీసంతో తయారు చేస్తారు అనేది మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఇక ఈ సౌందర్య లేపనాలు అంటే ఏ రంగుల్లో దొరికాయంటే ఎరుపు రంగులోను, నలుపు రంగులోను, తెలుపు రంగులోను, ఆకుపచ్చ రంగులో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ప్రధానంగా ఇవి దేంతో తయారు చేయబడినాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సీసంతో తయారు చేయబడినాయి. ఈ సౌందర్య లేపనాలను స్టోర్ చేసుకోవడానికి కొన్ని బరిణెలను ఉపయోగించడం జరిగింది. సో బరిణెలు అంటాం, బరిణెలు, కుంకుమ బరిణెలు అంటాం కదా, అలా చిన్నవి. ఓకేనా? వీటిల్లో ఈ యొక్క సౌందర్య లేపనాలను స్టోర్ చేసుకునేటువంటి వారు.
సో అలా ఓన్లీ సౌందర్య లేపనాలు స్టోర్ చేసుకునేటువంటి భరిణలు మనకు స్థావరాల్లో బయలుపడ్డాయి, కొన్ని సింధు స్థావరాల్లో బయలుపడ్డాయి. అంతేకాకుండా 4 భాగాలుగా విభజించబడినటువంటి పింగాణి పాత్రలు కూడా దొరికాయి. అందులో ఒక దాంట్లో మనకు విలాస వస్తువులు, చిన్న చిన్న విలాస వాళ్ళకు ఉపయోగపడేటువంటి సౌందర్య లేపనాలతో పాటు మిగతా చిన్న చిన్న వస్తువులు అక్కడ స్టోర్ చేసుకునేదానికి దువ్వెనలు, అద్దాలు పెట్టుకునేటువంటి పింగాణి పాత్రలు కూడా మనకు దొరుకుతున్నాయి అన్నమాట. సో అంతేకాకుండా చార్మినార్ అనేటువంటి పట్టణంలో మేకప్ కిట్ లేదా మేకప్ బాక్స్ అని బయలుపడడం జరిగింది. అలాంటివి ఒక రాతితో తయారు చేయబడినవి ఉన్నాయి, మట్టితో తయారు చేయబడి ఉన్నాయి, లోహాలతో తయారు చేయబడి ఉన్నాయి, దంతాలతో తయారు చేయబడి ఉన్నాయి. సో అంతేకాకుండా ఈ అలంకరణ పెట్టెల్లో ఉన్నటువంటి అలంకరణ సామాగ్రిని ఉపయోగించుకునే దానికోసం గుండ్రని పరికరాలు కూడా ఉండేవి అంట. అవి రాగితోనూ కంచుతోనూ తయారు చేయబడి ఉన్నాయి. అంతేకాకుండా అలంకరణ సామాగ్రి కలిగినటువంటి గదులలో బల్లలను కూడా మెయింటైన్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో అంతేకాకుండా దువ్వెన్లు వాడారు, ఆ దువ్వెన్లు దంతంతో తయారు చేయబడినట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ అద్దాలను ఉపయోగించారు, కానీ ఈ అద్దం అనేది మనకు కంచుతో తయారు చేయబడినటువంటి అద్దం, కంచుతో తయారు చేయబడినటువంటి అద్దానికి సంబంధించిన ఆధారాలు వచ్చేసి మనకు ఎక్కడ దొరికాయంటే హరప్ప అనేటువంటి ప్రాంతంలో బయలుపడడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, అలంకరణ పెట్టె ఎక్కడ దొరికింది అంటే చార్మినార్ అనేటువంటి పట్టణంలో దొరికింది. ప్రధానంగా అలంకరణ అనేది దేంతో తయారు చేయబడింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బల్లలను ఉపయోగించారు, దువ్వెన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దంతంతో తయారు చేయబడినటువంటి దువ్వెనలు ఉపయోగించారని, కంచుతో తయారు చేయబడినటువంటి అద్దాలను ఉపయోగించారని, ఓకేనా. నెక్స్ట్ తర్వాత సౌందర్య లేపనాలు, సీసంతో తయారు చేయబడినటువంటి సౌందర్య లేపనాలను ఉపయోగించారని అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్ వచ్చాయి ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది ఒకటి ఉంది. అంటే చార్మినార్లో అలంకరణ పెట్టె అనేది బయలుపడింది అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత దంతాలు దువ్వెనలు దేంతో తయారు చేయబడ్డాయి అనేది రెండవది. నెక్స్ట్ కంచుతో తయారు చేయబడినటువంటి అద్దాలు అనేది మూడవది. సౌందర్య లేపనాలు సీసంతో తయారు చేయబడ్డాయి అనేది నాలుగవది. ఓకేనా. ఇక్కడ 4 క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ అలంకరణలో మనకు అలంకరణ మళ్ళీ 2 రకాలు కదా. ఒకటి ఏంటంటే పురుష అలంకరణ చూద్దాం. పురుష అలంకరణ. నెక్స్ట్ తర్వాత స్త్రీ అలంకరణ అని చెప్పచ్చు. స్త్రీ అలంకరణ అన్నమాట. అంటే స్త్రీలు అలంకరణలో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపేవారు, పురుషుల అలంకరణ కోసం ఎలాంటి ఇంట్రెస్ట్ చూపేవారు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. పురుషులు చూద్దాం ఫస్ట్. పురుషులకైనా స్త్రీలకైనా ఖచ్చితంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఉండాల్సిందే. వాళ్ళు దువ్వెన యూజ్ చేయాల్సిందే, వాళ్ళు అద్దాన్ని యూజ్ చేయాల్సిందే, వాళ్ళు మేకప్ కిట్లను యూజ్ చేయాల్సిందే, వాళ్ళు బల్లను ఉపయోగించాల్సిందే, అన్ని ఉపయోగించాల్సిందే కదా. ఇక్కడ సౌందర్య లేపనాలను వాళ్ళు ఉపయోగించారు, వీళ్ళు ఉపయోగించారు. అవి కామన్ గా ఇద్దరికి ఉపయోగపడేవి. ఇప్పుడు పురుషుల అలంకరణ తీసుకున్నప్పుడు పురుషులు అనేటువంటి వారు తలపైన తలపాగను ఉపయోగించేవారు అన్నమాట. దీన్ని మనం తలపాగా అంటాం. ఓకేనా. తలపాగను ఉపయోగించేవారు. ఈ తలపాగను ఏమని పిలుస్తారు అంటే ఉష్ణీషం అనేటువంటి పేరుతో పిలుస్తారు అన్నమాట. ఉష్ణీషం, తల మీద తలపాగను ఉపయోగించారు. దీన్ని మనం ఉష్ణీషం అనే పేరుతో పిలుస్తాం. పైనుంచి మీరు అలంకరణ తీసుకునేటప్పుడు పైనుంచి తీసుకోండి, పైనుంచి కింద వరకు, టాప్ టు బాటం అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏమొస్తుంది తలపాగా. నెక్స్ట్ తల మీద ఈ ఫేస్. ఓకేనా. ఈ ఫేస్ కి ఏం రుద్దుకునేటువంటి వారు. ఓకేనా. చెవులకి ఏమైనా ఉపయోగించారా, ముక్కులకి ఏమైనా ఉపయోగించారా, కంఠానికి ఏమో ఉపయోగిస్తున్నారు, ఇక్కడ భుజాలకు ఏమో ఉపయోగిస్తున్నారు, ఇక్కడ మణికట్టు దగ్గర ఇక్కడ ఏమో ఉపయోగిస్తున్నారు, చేతులకు ఉంగరాలు పెట్టుకున్నారా లేదా. ఓకేనా. లాస్ట్ కింది వరకు పాదరక్షలు ధరించారా లేదా. ఇవి మన అలంకరణ అంటే ఇంకేం లేదు. ఇవి తెలుసా లేదా, ఏవి తెలియదు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ తలపాగ తెలుసా అంటే వీళ్ళు ఉపయోగించారు. అంటే స్త్రీలు తలపాగను ఉపయోగిస్తారు, పురుషులు తలపాగను ఉపయోగిస్తారు. ఇక్కడ తలపాగా మీ అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఉష్ణీషం అనే పేరు ఉంది. ఇది మనకు ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ అనమాట. ఉష్ణీషం అనేది వీళ్ళు ధరించారు. ఇక్కడ పురుషులే కాదు స్త్రీలు కూడా ఉష్ణీషం ధరించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. తలపాగను వీళ్ళు కూడా ధరించడం జరిగింది. తలపాగని ఏ పేరుతో పిలుస్తాం, ఉష్ణీషం అని చెప్పచ్చు. ఉష్ణీషం అంటే స్త్రీ పురుషులు ఇరువురు ఉష్ణీషాన్ని ధరించారు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది మనకు ఫేస్. ఓకేనా. ఫేస్ అంటే ఫస్ట్ వచ్చేసి తలకు, నెక్స్ట్ తర్వాత కళ్ళకు, నెక్స్ట్ ముఖానికి. తలకు, కళ్ళకు, ముఖానికి. ఏం చేశారు వీళ్ళు, తలకు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. వీళ్ళు కూడా చూడండి ఇక్కడ, వీళ్ళు కూడా తలకు, నెక్స్ట్ తర్వాత కళ్ళకు, ముఖానికి పూసేటువంటి ఒక పదార్థం ఉండేది అనమాట.
ఆ పదార్థమే సౌందర్య లేపనం అంటాం. దీన్నే మనం దేంతో తయారు చేశారు? సీసంతో తయారు చేశారు. అది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సీసముతో తయారు చేసినటువంటిది ఒక పదార్థాన్ని వీళ్ళు తలకు, కళ్ళకు, ముఖానికి అంటించేవారనమాట, పూసుకునేటువంటి వారు. వీళ్ళు కూడా సేమ్ అంతే. వీళ్ళు కూడా ఒక సీసంతో తయారు చేయబడినటువంటి పదార్థాన్ని సో వీటికి అంటించినట్టు తెలుస్తా ఉంది, అదే పూసుకున్నట్టు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు పురుషుల దగ్గరికి వస్తే, పురుషులకి ముక్కులకి ఏమన్నా ధరిస్తారా? ముక్కులకు సంబంధించినటువంటి ఆధారాలు అంటే ఇక్కడ ముక్కుకు పురుషులు ఎటువంటివి ధరించరు కదా సాధారణంగా. కానీ స్త్రీలు మాత్రం ముక్కులకు ధరించాలి, ముక్కు పుడకను ధరించాలి. కానీ ముక్కు పుడకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు అనేది గుర్తుపెట్టుకోండి. ముక్కుకు సంబంధించిన ఆధారాలు లేవు, ఆధారాలు దొరకలేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మామూలుగా పురుషులు ముక్కులకు ఎటువంటి ఆభరణాలు ధరించరు, కానీ స్త్రీలు ధరిస్తారు కదా ప్రస్తుతం. కానీ అలాంటి స్త్రీలు కూడా, సింధు ప్రజల స్త్రీలకు ముక్కుకు సంబంధించిన ఆధారాలు ఎటువంటివి దొరకలేదు. అంటే ముక్కులకు ఆభరణాలను వీళ్ళు ఉపయోగించి ఉండకుండా ఉండాలి. అంటే ముక్కు పొడకలు వీళ్ళు ఉపయోగించి ఉండేవారు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ముక్కు పొడక తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వస్తాం మనము? కంఠం. ఓకేనా? స్త్రీ పురుషులు ఇరువురు కూడా వీళ్ళు ఏం చేశారు? కంఠాభరణాలను ధరించారు. నెక్స్ట్ ఆభరణాలు లైక్ గొలుసులు లాంటివి. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వీళ్ళు కూడా ఏం చేశారు? కంఠాభరణాలను ధరించారు. నెక్స్ట్ ఆభరణాలే కంఠానికి ధరించేటివి కాబట్టి కంఠాభరణాలు అంటాం. నగలను ధరించేటువంటి వారు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీకు చెవులకు రింగులు ధరించేవారు అనమాట. సో చెవులకు రింగులు ధరించేటువంటి వారు. సో వీళ్ళు కూడా చెవులకు రింగులు ధరించినట్టు తెలుస్తా ఉంది. ఓకేనా? ఈ చెవి రింగులు అనేటివి బంగారంతో తయారు చేయబడి ఉన్నాయి, వెండితో తయారు చేయబడి ఉన్నాయి, రాగితో తయారు చేయబడినటువంటి సో చెవి రింగులు అనేటివి వాళ్ళు ఉపయోగించారు, వీళ్ళు ఉపయోగించారు. సో ఇక్కడ చెవుల దగ్గరకు వచ్చేసాం, మొత్తం కూడా మెడ వరకు వచ్చేసాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ భుజాలకు వీళ్ళు ఏం చేస్తారంటే కంకణాలు ధరిస్తారు అనమాట. కంకణాలు స్త్రీ పురుషులు ఇరువురు కూడా కంకణాలను ధరించినట్టు తెలుస్తా ఉంది అనమాట. నెక్స్ట్ తర్వాత వీళ్ళు కూడా కంకణాలను ధరించినట్టు తెలుస్తా ఉంది. ఓకేనా? కంకణాలను. నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఇక్కడ భుజానికి ధరించేటి కంకణాలు అయితే ఇక్కడ మనకు కడియాలు ఉంటాయి అనమాట. ఓకేనా? కడియాలు. సో కాబట్టి ఇక్కడ పురుషులు ఏం చేశారంటే కడియాలను ధరించారు అనమాట. కడియాలు. సో వీళ్ళు కూడా ఏం చేశారు? కడియాలను ధరించడం జరిగింది. ఓకేనా? సో వీళ్ళు కడియాలను ధరిస్తే వీళ్ళు గాజులు ధరించారు. సారీ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కడియాలు మాత్రం వీళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకు గాజులను ధరించారు అని చెప్పచ్చు. గాజులు, చేతులకు గాజులను ధరించారు. ఈ గాజులు బంగారు గాజులు కావచ్చు, వెండి గాజులు కావచ్చు, రాగి గాజులు కావచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇలా మనకు గాజులను ధరించారు. ఇక్కడ మిగిలింది ఏంటి? వేళ్లకు ఉంగరాలను, వీళ్ళు ఉంగరాలను ధరించారు. ఓకేనా? సో ఉంగరాలను ఉపయోగించారు. వీళ్ళు కూడా ఉంగరాలను ఉపయోగించారు. ఓకేనా? నెక్స్ట్ కిందికి వెళ్తే ఇంకా మనకి ఏమవుతుంది? సో ఇక్కడ రెండే అంశాలు ఉన్నాయి. పాదరక్షలు వీళ్ళు ఉపయోగించారో లేదో చూసుకోండి. ఇక్కడ పాదరక్షలు వీళ్ళకి తెలియదు. సో వీళ్ళకు పాదరక్షలు తెలియదు. ఓకేనా? పాదరక్షలు తెలియదు. కానీ ఇక్కడ పురుషులు పాదాలకు పట్టీలు ఉపయోగించారు కదా, కానీ స్త్రీలు మాత్రమే పట్టీలు ఉపయోగిస్తారు. కాబట్టి పట్టీలు ఉపయోగించినట్టుగా వీటిని మనం అందెలు అంటాం. సో అందెలను వీళ్ళు ఉపయోగించారు. సో వీళ్ళు అందెలు అనేటివి ఉపయోగించారు కదా సాధారణంగా. ఇవి మనకు అలంకరణకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? ఇక్కడ మీకు ఏమవుతుంది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దువ్వెన దేనితో తయారు చేయబడింది, అద్దం దేనితో తయారు చేయబడింది, పూసుకునేటువంటి లేపనం అనేది దేనితో తయారు చేయబడింది అంటే సీసంతో తయారు చేయబడింది. ఓకేనా? ముక్కు పుడికలను ఉపయోగించినట్లు ఆధారాలు దొరకలేదు. ముక్కు పుడికలను వాస్తవంగా పురుషులు ధరిస్తారా, స్త్రీలు ధరిస్తారంటే స్త్రీలే ధరిస్తారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ముక్కుకు సంబంధించినటువంటి ఆభరణాలు అందుబాటులో లేవు. సో పాదరక్షలు ధరించినట్లు ఆధారాలు, వాళ్ళు పాదరక్షలు ధరించి ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే స్త్రీ పురుషులు ఇరువురు కూడా పాదరక్షలు ధరిస్తారు కదా. కానీ అప్పట్లో సో సింధు ప్రజలకు సంబంధించినటువంటి సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు పాదరక్షలు ధరించినట్లు ఆధారాలు లేవు. కానీ చెవి రింగులు వాళ్ళు ధరించారు, వీళ్ళు ధరించారు. చెవి రింగులు, ఆ చెవి రింగులు దేంతో తయారు చేయబడినాయంటే బంగారం, వెండి, రాగి. ఓకేనా? ఇలాంటి మెటల్స్ తో తయారైనటువంటి చెవి రింగులను ఉపయోగించడం జరిగింది అనమాట. సో ఇవి మనకి ప్రధానంగా తలపాగా, ఉష్ణీషం. మీకు ఈ యొక్క అలంకరణ బాగా గుర్తుండాలంటే పై నుంచి కింది వరకు మీరు స్కాన్ చేస్తూ వెళ్ళండి. ప్రజెంట్ మనం తలకి ఏం ఉపయోగిస్తాము, నెక్స్ట్
ఫేస్ కి ఏం ఉపయోగిస్తాము, ముక్కుకి ఏం ఉపయోగిస్తాము, ఓకేనా, కంఠానికి ఏం ఉపయోగిస్తాము, నెక్స్ట్ తర్వాత భుజాలకి ఏమి ఉపయోగిస్తారు. పాతకాలంలో భుజానికి కూడా కంకణం కట్టుకునేటువంటి వారు అనమాట, ఓకేనా. కడియాలను ఉపయోగించేటువంటి వారు, చెవిరింగులను ఉపయోగించేటువంటి వారు, నెక్స్ట్ తర్వాత ఉంగరాలను ఉపయోగించేటువంటి వారు, పాదరక్షలు ఉపయోగించేవారు, ఓకేనా. సో కాళ్ళకి అందెలు లేదా పట్టెలను ఉపయోగించేటువంటి వారు. ఇవన్నీ ప్రస్తుతం మనము చేస్తున్నాం, వాళ్ళు చేశారు. వాళ్ళు చేయింది ఏది, మనం చేస్తున్నది, వాళ్ళు చేయింది ఏంది అనేది మనకి ఇక్కడ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. అద్దాన్ని మనం ఉపయోగించాము, వాళ్ళు ఉపయోగించారు, ఓకేనా. దువ్వెన్ను మనం ఉపయోగిస్తున్నాం, వాళ్ళు ఉపయోగించారు, ఓకేనా. అవి ఏంటి, దేంతో తయారు చేయబడి ఉన్నాయి. సో అలంకరణ పెట్టెలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, అప్పుడు ఉన్నాయి. సో అప్పుడు అలంకరణ పెట్టెలు దేంతో తయారు చేసేవారు, ఇప్పుడున్నటువంటి వారు అలంకరణ పెట్టెలను దేంతో తయారు చేస్తారు. ఇది అలంకరణకు సంబంధించిన ప్రధాన అంశం. ఒక విషయం ఏంటంటే ఇక్కడ కడియాలు అన్నాం కదా, కడియాలు. ఈ కడియాలు అనేటువంటివి హరప్ప అనేటువంటి ప్రాంతం తీసుకుంటే, ఓకేనా, హరప్ప అనే ప్రాంతంలో ఇలా గుండ్రంగా ఉన్నటువంటి 6 పూసలు కలిగినటువంటి ఒక కడియం అనేది బయలుపడిందంట. ఇది ఒక పూస. ఇలా ఎన్ని పూసలు, సో ఇక 3 పూసలు, 4 పూసలు, 5 పూసలు, 6 పూసలతో కూడినటువంటి కడియం అనేది ఎక్కడ బయలుపడిందంటే హరప్ప అనేటువంటి ప్రాంతంలో బయలుపడింది అనేది చూసుకోండి, ఓకేనా. సో కడియం, 6 పూసలతో కూడినటువంటి కడియం ఎక్కడ దొరికిందంటే హరప్ప అనేటువంటి ప్రాంతంలో బయలుపడింది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పురుషులు తీసుకున్నట్లయితే పురుషులు తలపాగా ధరించారు, బాగానే ఉంది. సో నెక్స్ట్ తలకు, కళ్ళకు, ముఖానికి పదార్థాన్ని ఒక లేపనాన్ని పూశారు, అది సీసంతో తయారు చేయబడింది అని చెప్పాం కదా. సో కానీ వీళ్ళు తలపాగా ధరించక ముందు వాళ్ళు మామూలుగా సో కటింగ్ చేయించుకోవాలి కదా మనకి, ఓకేనా, షేవింగ్ చేసుకోవాలి కదా. సో ఎప్పుడు కూడా వీళ్ళు క్షురకర్మను నిర్వహించేవారు అనమాట. క్షురకర్మ అంటాం. క్షురకర్మ అంటే ఏంటంటే సింపుల్ గా మనం క్షురకర్మను క్షవరం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. దాన్ని మనం సేవింగ్ అంటాం కదా. ఈ క్షురకర్మ అంటాం. ఈ క్షురకర్మ లేదా క్షవరాన్ని చేసుకోవడం కోసం, క్షవరం చేసుకోవడం కోసం ఏం చేసేవాళ్ళంటే బ్లేడ్లను ఉపయోగించేవారు అనమాట, ఓకేనా, బ్లేడ్. సో ఇక్కడ బ్లేడ్లను ఉపయోగించడం తెలుస్తా ఉంది. ఈ బ్లేడ్లు దేంతో తయారు చేయబడినాయంటే కంచుతో తయారు చేయబడినాయి, కాంసంతో తయారు చేయబడినటువంటి బ్లేడ్, ఓకేనా. సో ఈ కాంసంతో తయారు చేయబడినటువంటి బ్లేడ్లను వీళ్ళు ఉపయోగించినట్టుగా తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ అంతేకాకుండా సేవింగ్ కోసం ఏమి ఉపయోగించారు, కంచు బ్లేడ్లను ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది అన్నమాట. సో కాబట్టి కంచు బ్లేడ్లను క్షవరం చేసుకునే దానికోసం పురుషులు ఏం చేశారంటే క్షవరం చేసుకునే దానికోసం బ్లేడ్లను ఉపయోగించారు. ఆ బ్లేడ్లు దేనితో తయారు చేయబడ్డాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఇనుముతో అదే స్టీల్ తో తయారు చేసినటువంటి బ్లేడ్లను వాడుతున్నాం కదా ప్రజెంట్ సేవింగ్ చేసుకునే దానికోసం. కానీ సింధు ప్రజలు కూడా బ్లేడ్లను ఉపయోగించారు. దాన్ని మనం క్షవరం అని, క్షురకర్మ అనే పేరుతో పిలుస్తాం. క్షురకర్మ కోసం ఉపయోగించినటువంటి బ్లేడ్లు దేనితో తయారు చేయబడి ఉన్నాయి అంటే కంచుతో తయారు చేయబడి ఉన్నాయి. ఇదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఓకేనా. కంచుతో తయారు చేయబడినటువంటి బ్లేడ్లను ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. లేదంటే సింధు ప్రజలు క్షవరం చేసుకోవడానికి ఉపయోగించిన లేదా క్షురకర్మ నందు ఉపయోగించినటువంటి బ్లేడ్లు ఏ మెటల్ తో తయారు చేయబడి ఉన్నాయి, రాగితోనా లేదా కంచుతోనా లేదా తగరంతో తయారు చేశారా లేదంటే ఐరన్ ఇనుముతో తయారు చేశారని అడుగుతారు. కాబట్టి కంచు బ్లేడ్లను వీళ్ళు ఉపయోగించడం తెలుస్తా ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మెహంజదారో అనేటువంటి సైట్ ఉంది కదా, మెహంజదారో అనేటువంటి సైట్. సో మెహంజదారో అనేటువంటి సైట్ తీసుకుంటే ఇక్కడ మెహంజదారో అనేటువంటి సైట్, మెహంజదారోలో ఒక బాలుని యొక్క విగ్రహం దొరికింది అనమాట. బాలుడి మట్టి విగ్రహం దొరికింది అనమాట, ఓకేనా. సో మెహంజదారో అనేటువంటి పట్టణంలో చూడండి, ఇక్కడ మెహంజదారో అనేటువంటి పట్టణంలో ఒక బాలుడి విగ్రహం అనేది దొరికిందమ్మా. ఈ బాలుడి విగ్రహం దేంతో తయారు చేయబడిందంటే మట్టితో తయారు చేయబడింది. ఈ విగ్రహాన్ని గమనించినప్పుడు ఆ బాలుడి యొక్క విగ్రహం ఎలా ఉందంటే, ఆ యొక్క బొమ్మ ఎలా ఉందంటే సో రింగుల జుట్టుతో కలిగి ఉన్నాడు అనమాట. ఒక రింగుల జుట్టును కలిగినటువంటి వ్యక్తి, ఒక బాలుడు అనమాట, చిన్న పిల్లవాడు. అంటే ఒక 13-14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలుడికి సంబంధించినటువంటి ఒక మట్టి బొమ్మ మనకు ఎక్కడ దొరికింది, సో మెహంజదారో అనేటువంటి పట్టణంలో దొరికితే ఆ బాలుడిని మనం గమనిస్తే ఎలా ఉన్నాడంటే క్లీన్ షేవ్ లో ఉన్నాడు, అంటే పూర్తి సేవింగ్ చేసుకొని ఉన్నాడు, ఓకేనా. అంతేకాకుండా గడ్డం అనేది చిన్న గడ్డాన్ని పెట్టుకున్నాడు. అంటే సింధు ప్రజలు పూర్తిగా పురుషులు అనేటువంటి వారు పొడవైనటువంటి గడ్డాన్ని ఉపయోగించుకోవడం అనేది, పొడవైన గడ్డాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇష్టపడేవారు కాదు. చిన్న గడ్డాన్ని మాత్రమే ఉపయోగించుకునేటువంటి వారు, అలా చిన్న గడ్డాన్ని మెయింటైన్ చేసేటువంటి వారు. నెక్స్ట్ అంతేకాకుండా క్లీన్ షేవ్ ను ఎక్కువగా క్లీన్ షేవ్ లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేటువంటి వారంట. నెక్స్ట్ తర్వాత ఆ షేవ్ చేసుకునే దానికోసం కంచు బ్లేడ్లను ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. రింగుల జుట్టులను ఎక్కువగా వీళ్ళు కలిగి ఉన్నారు, ఓకేనా. మీసం కూడా
సో క్లీన్ చేసిన పూర్తి మీసాన్ని కూడా వీళ్ళు తీసేసినట్టుగా ఆ లక్షణాలు మనకు మహేందర్లో దొరికినటువంటి బాలుడి బొమ్మలు కనిపిస్తున్నాయి. అంటే సింధు ప్రజల్లో స్త్రీలు పురుషులు, ఈ పురుషులు ఎక్కువగా క్లీన్ షేవ్ లో ఉండే వాళ్ళని, మీసాలను కూడా మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. గడ్డాన్ని మాత్రం చిన్న గడ్డాన్ని మాత్రమే పెట్టుకునేవారు. పొడవైనటువంటి గడ్డాన్ని వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది వీళ్ళకి ఇష్టం లేదనేది మనం భావించాలి. నెక్స్ట్ రంగుల జుట్టులను ఎక్కువగా కలిగి ఉండేటువంటి వారు. సో తలపాకగా మనకు ఉష్ణీషాన్ని తలపాకగా ధరించేటువంటి వారు. నెక్స్ట్ తర్వాత ఆ యొక్క కంఠాభరణాలను, ఆభరణాలను, ఓకేనా, కంకణాలను, కంఠాభరణాలను, కడియాలను, రింగులను, ఓకేనా, ఉంగరాలను, వీటన్నిటిని సో స్త్రీలు పురుషులు ఇరువురు కూడా ఉపయోగించడం జరిగింది. ఓకేనా, ఆ యొక్క లేపనంగా మనం సీసంతో తయారు చేయనటువంటి పదార్థాన్ని ఉపయోగించారు అనేది మనం చూస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ స్త్రీలకు సంబంధించి కేవలం ఇక్కడ ముక్కుకు సంబంధించిన ఆభరణాలు మాత్రమే తెలియవు, కానీ మొత్తం కూడా అన్ని కూడా గాజులతో సహా చెవిరింగులు, గాజులు, నెక్స్ట్ పట్టీలు, వాటిని మనం అందెలు అని పిలుస్తాం. వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు సింధు ప్రజలకు సంబంధించినటువంటి సింధు స్థావరంలో బయలుపడడం జరిగింది అనమాట. సో ఇది మనకి అలంకరణకు సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏం అడిగే అవకాశం ఉందంటే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ అలంకరణ పెట్టె మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ దువ్వెన దేంతో తయారు చేయబడిందని అడగచ్చు, అద్దం దేంతో తయారు చేయబడిందని అడగచ్చు. ఓకేనా, లేదంటే సౌందర్య లేపనాలు ఏ రంగుల్లో దొరుకుతాయని అడగచ్చు, సౌందర్య లేపనం అనేది దేంతో తయారు చేయబడింది అని అడగచ్చు. అంటే ఇక్కడ 1 2 క్వశ్చన్స్, 3 4 5 క్వశ్చన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడికి వస్తే పురుషుల అలంకరణ దగ్గర నుంచి మనకి ఏం క్వశ్చన్ రావచ్చు అంటే, సో వీళ్ళు తలపాగా ధరించిన తలపాగాని ఏమని పిలుస్తారని అడగచ్చు. ఇది 2 విధాలుగా మనకు యూజ్ అవుతుంది. ఉష్ణీషం అని పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత సీసంతో తయారు చేయబడినటువంటి లేపనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ హరప్ప అనేటువంటి పట్టణంలో 6 పూసలతో కూడినటువంటి ఒక కడియం అనేది దొరికింది. అది ఎక్కడ దొరికింది అని అడగచ్చు. హరప్ప అనేటువంటి పట్టణంలో. సో ఒక బాలుడి విగ్రహం దొరికింది, అదే బొమ్మ దొరికింది, మట్టి బొమ్మ దొరికింది మెహందర్ లో. దాన్ని బట్టి వీళ్ళకు క్లీన్ షేవ్ లో ఉండేవారని, ఓకేనా, క్లీన్ షేవ్ లో ఉండడమే కాకుండా వీళ్ళు ఓకేనా మీసాన్ని తీసేసి వారని, ఓకేనా, నెక్స్ట్ తర్వాత రింగుల జుట్టును కలిపి మెయింటైన్ చేసేటువంటి వారని, నెక్స్ట్ తర్వాత చిన్న గడ్డాన్ని పెట్టుకునేవారు. సో పెద్ద గడ్డాలను ఇష్టపడేటువంటి వారు, పొడవైనటువంటి గడ్డలు, పెద్ద గడ్డం అంటే సో పొడవైనటువంటి గడ్డాన్ని మెయింటైన్ చేయడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. సో అనేది ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్లు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బ్లేడ్లు దేంతో తయారు చేయబడి, క్షురకర్మకు ఉపయోగించినటువంటి బ్లేడ్లు దేంతో తయారు చేయబడి ఉన్నాయి అంటే 1 అదొక 2 3 to 4 క్వశ్చన్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అంతే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి శ్రీ అలంకార దగ్గరకు వస్తే ఏమవుతుంది, ముక్కు పొడుగుకు సంబంధించిన ఆధారాలు వీళ్ళకు దొరకలేదు కాబట్టి ముక్కుకు సంబంధించిన అలంకరణ సింధు ప్రజల్లోని స్త్రీలకు తెలియదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు తెలిసినట్టు ఏంటంటే చెవిరింగులను ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత ముక్కు పొడిగలను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. చెవిరింగులను ఉపయోగించారు. కంఠాభరణాలను అన్నిటిని సాధారణంగా అన్ని ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అందెలకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి అనమాట. నాకు తెలిసి ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ అంతే కామన్ గా. సో మొత్తం మీద అలంకరణ దగ్గర ఒక 10 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు అమ్మా. ఓకే, సో అది నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ అలంకరణ తర్వాత ఏమున్నాయి, ఆటలు. ఓకే సారీ, వస్త్రాల గురించి చూద్దాం. వస్త్రాలు ఎన్నో టాపిక్ ఇది. థర్డ్ వన్ వస్త్రాలు అంటే బట్టలు. వస్త్రాలు స్త్రీ పురుషులు ఇరువురు ధరించేటువంటి వారు. స్త్రీలు పురుషులు ఇరువురు బట్టలను ధరించేవారు, వస్త్రాలను ధరించేటువంటి వారు. స్త్రీ పురుషులు ఇరువురు వస్త్రాలను ధరించినప్పటికీ స్త్రీల కంటే కూడా పురుషులు ఎక్కువగా, ఓకేనా, స్త్రీలు తక్కువగా ధరించేవారు, పురుషులు ఎక్కువగా వస్త్రాలను ధరించినట్టు తెలుస్తాం. సో స్త్రీలు తక్కువ వస్త్రాలను ధరించినట్లు మనకు ఆధారాలు ఏంటంటే మెహందర్లో దొరికినటువంటి న్యూడ్ డాన్సర్, హరప్పాలో దొరికినటువంటి న్యూడ్ డాన్సర్ యొక్క విగ్రహం. దీన్ని బట్టి స్త్రీలు వస్త్రాలను తక్కువ ధరించేటువంటి వారు. ఒకవేళ ధరిస్తే వీళ్ళు మోకాళ్ళ వరకు ధరించినట్టు తెలుస్తా ఉంది అనమాట. మోకాళ్ళు. సో మోకాళ్ళ వరకు వస్త్రాలను ధరించినట్లుగా కొన్ని ఆధారాలు మనకు లభిస్తున్నాయి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా, ఓకేనా, ఇరువురు కూడా 2 రకాల వస్త్రాలను ధరించినట్టు తెలుస్తా ఉంది. సో ఒకటి ఏంటంటే ఉత్తరీయము అంటాం. రెండు వచ్చేసి అంతరీయము అని చెప్పొచ్చు అనమాట. ఉత్తరీయం అంటే ఏంటంటే బహిర్గత దుస్తులు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అంతరీయం అంటే అంతర్గత దుస్తులు అని చెప్పొచ్చు అనమాట. ఇన్నర్ వేర్స్ అంటాం కదా, అంతర్గత దుస్తులు అని చెప్పొచ్చు. సో కాబట్టి సింధు ప్రజలు, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వస్త్రాలను ధరించారు కానీ
పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు తక్కువగా వస్త్రాలు ధరించారని, ఓకేనా. కొన్ని సందర్భాల్లో స్త్రీలు మోకాళ్ళ వరకు వస్త్రాలు ధరించారని, పురుషులైతే తన ఎడమ చెయ్యి, ఇది ఎడమ భుజం కదా, ఇది కుడి భుజం, సో ఎడమ భుజం వైపు నుంచి ఇలా మనకు ఎడమ భుజం వైపు నుంచి వస్త్రాన్ని ధరించి ఇలా కుడి ముంజేతి మీదుగా ఉంటుంది అనమాట. మనకు అదే జెంద వేసుకుంటే ఎట్లయితే వేసుకుంటామో అట్లా, ఓకేనా. అలాంటి వస్త్రాన్ని పురుషులు ధరించినట్టు తెలుస్తా ఉంది. ఎడమ భుజము పై నుంచి ఇలా, ఎడమ భుజం పై నుంచి ఇలా కుడి ముంజేయి కిందుగా వస్త్రాన్ని ధరించుకున్నట్టు తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. సో అలా మనకు పురుషుడు వస్త్రాలను ధరించేవారు, స్త్రీలు వస్త్రాలను ధరించేవారు, కానీ పురుషులతో పోల్చుకుంటే తక్కువగా ధరించారు. కొన్ని సందర్భాల్లో మోకాల వరకు వీళ్ళు దుస్తులు ధరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పురుషులైనటువంటి వారు ఎడమ భుజము పై నుంచి కుడి ముంజేయి కిందుగా, కుడి ముంజేయి అంటే కుడి భుజం కింద ఉన్నదాన్ని కుడి ముంజేయి అంటాం. కుడి ముంజేయి కిందుగా ఉన్నటువంటి కిందుగా వెళ్ళేట్టుగా మనకు వస్త్రాలను ధరించేటువంటి వారు. వీళ్ళు బహిర్గత దుస్తులు ధరించారు, స్త్రీలు బహిర్గత అంతర్గత దుస్తులు ధరించారు. సో పురుషులు బహిర్గత దుస్తులు ధరించారు. సో బహిర్గత దుస్తులనేమో ఉత్తరీయం అనిపిస్తాం, ఓకేనా. నెక్స్ట్ తర్వాత అంతర్గత దుస్తులను అంతర్యం అనేటువంటి పేరుతో పిలుస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. నెక్స్ట్ వస్త్రాల తయారీలో వీళ్ళు ఏమి ఉపయోగించారంటే, వస్త్రాల తయారీలో ఏమి ఉపయోగించారంటే, ఒకటి పత్తిని ఉపయోగించడం జరిగింది, కాటన్, ఓకేనా, పత్తిని. నెక్స్ట్ తర్వాత 2 నూలును ఉపయోగించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ 3 నూలు కాదు ఇది, ఇక్కడ ఉన్నిని ఉపయోగించడం జరిగింది అనమాట, ఉన్ని, ఓకేనా, ఊల్. నెక్స్ట్ తర్వాత దారాలను ఉపయోగించడం జరిగింది. ఈ 3 రకాల వాటిని వస్త్రాల తయారీలో ఉపయోగించడం తెలుస్తా ఉంది. సో ఫస్ట్ ఏంది, పత్తిని ఉపయోగించారు, ఉన్నిని ఉపయోగించారు, నూలు దారాలను ఉపయోగించారు. పత్తి అంటే కాటన్ అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో కాటన్ అనమాట. నెక్స్ట్ ఉన్ అంటే ఊల్ అనమాట, ఓకేనా. సో ఊల్ అనమాట. నెక్స్ట్ నూలు దారం అంటే కాటన్ థ్రెడ్స్ అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో కాటన్ థ్రెడ్స్ అనమాట, ఓకేనా, కాటన్ థ్రెడ్స్ అని చెప్పొచ్చు. సో కాటన్ థ్రెడ్స్ ను ఉపయోగించారు, ఊల్ ను ఉపయోగించారు. అంటే ఊల్ అంటే ఏంటి, గొర్రెల యొక్క పైన భాగం శరీరం మీద ఉండేదే మనం ఊల్ అంటే, ఓకేనా, ఉన్ని. సో కానీ ఎక్కువగా గొర్రెల పెంపకం చేశారు, కానీ ఉన్నికి సంబంధించిన ఆధారాలు అయితే దొరకలేదు. ఇక్కడ చరిత్రకారులు ఏమంటున్నారంటే, బట్టల తయారీలో కాటన్ థ్రెడ్స్ ని, నెక్స్ట్ తర్వాత ఊల్ ని, మూడింటిని ఉపయోగించారని చెప్తున్నారు. కానీ పత్తికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, నూలు దారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, కానీ ఉన్నికి సంబంధించిన ఆధారాలు దొరకలేదంట. కాబట్టి నూలు దారాల తయారీలో కండెల్ని ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. కండెలు అంటాం, ఓకేనా. కండెలను ఉపయోగించి నూలు దారాలను వడకడం జరిగిందంట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఉన్నిని, సో గొర్రెల పెంపకం అనేది ఉన్నప్పటికీ ఊళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు అయితే మనకి ఎక్కడా లభించలేదు. కానీ బట్టల తయారీలో మాత్రం, వస్త్రాల తయారీలో మాత్రం పత్తిని, ఉన్నిని, నూలు దారాలను ఉపయోగించడం తెలుస్తా ఉంది. సో పత్తికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతంలో, ఓకేనా, ఉమ్మా అనేటువంటి ప్రాంతంలో మనకు పత్తి బేళ్లు బయలుపడడం జరిగింది అని కూడా చెప్పుకున్నాం కదా. ఎక్కువగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి పంట కూడా పత్తిని అని చెప్పుకున్నాం కదా. ప్రపంచంలో పత్తిని పండించిన మొదటి వారు కూడా సింధు ప్రజలే చెప్పుకున్నాం కదా. పత్తిని పండించిన ప్రాంతాన్ని సింతన్ అనేటువంటి పేరుతో పిలిచింది ఎవరంటే, ఇద్దరు గ్రీకులు పిలిచారు, నెక్స్ట్ సుమేరియన్లు పిలిచడం జరిగింది అనమాట. సుమేరియన్లు సింతన్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రీకులు, సుమేరియన్లు ఇద్దరు కూడా పత్తిని పండించిన సప్త సింధు ప్రాంతాన్ని సింధన్ అనే పేరుతో పిలవడం జరిగింది. అంతేకాకుండా ఈ సుమేరియా లేదా మెసొపొటేమియా ప్రాంతంలో, ఉమ్మా అనేటువంటి ప్రాంతంలో పత్తికి సంబంధించినటువంటి బేల్ అనేటివి ఎక్కువ సంఖ్యలో బయలుపడ్డాయి అనమాట. సో ఇది మనకు వస్త్రాలకు సంబంధించినటువంటి సమాచారం అని చెప్పొచ్చు అనమాట, ఓకే. నెక్స్ట్ తర్వాత ఆటలు చూద్దాం. 4th వన్, ఆటలు ఏమేమి ఆటలు ఆడాలి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి జూదం అమ్మ. ప్రధాన ఆట జూదం. దీన్నే జూదానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ దొరికాయంటే, లోతాల్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి కదా. ఇలా 6 చుక్కలతో కూడినటువంటి పాచికలు బయలుపడ్డాయని చెప్పుకుంటాం మనం, ఓకేనా. పాచికలు ఏంటివి? జూదం అంటే పాచికలు అంటాం. ఈ పాచికలకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయలుపడడం జరిగిందంటే, లోతాల్ అనే పట్టణంలో బయలుపడడం జరిగింది అనమాట, లోతాల్. కాబట్టి వీళ్ళకు జూదం అనేది వీళ్ళకి తెలుసు అనడానికి ప్రధాన ఆధారం. సో మనకు లోతాల్ అనేటువంటి పట్టణంలో దొరికినటువంటి పాచికలు అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో పాచికలు ఆడటం అనేది వీళ్ళు చేసేటువంటి వారు, జూదం ఆడేటువంటి వారు అని చెప్పొచ్చు. జూదం వీళ్ళ ప్రధాన వినోదంగా, ప్రధాన ఆటగా మనం భావించవచ్చు అనమాట.
నెక్స్ట్ రెండవది ఏంటంటే చదరంగం అని చెప్పొచ్చు. చదరంగం, ఈ చదరంగానికి మరొక పేరే ఏంటంటే శత్రుంజ్ అనే పేరుతో పిలుస్తాం. శత్రుంజ్, శత్రుంజ్ అంటాం. శత్రుంజ్ అన్న ప్రజెంట్ మనమైతే చదరంగం అంటున్నాం, ఓకేనా. చెస్ అంటున్నాం కదా, చెస్ లేదా చదరంగం అంట. దీన్ని ఏమని పిలుస్తామంటే శత్రుంజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. చదరంగానికి సంబంధించిన ఆధారాలు మనకి ఎక్కడ బయలుపడ్డాయంటే, సో మనకి లోతాల్ అనేటువంటి పట్టణంలో ఇలా చెస్ బోర్డులు అనేవి బయలుపడతాయి అనమాట. ఇలా మనకి చెస్ బోర్డులు బయలుపడతాయి అనమాట. చెస్ బోర్డులు, ఓకేనా. ఇలా చెస్ బోర్డులు బయలుపడడం జరుగుతుంది అనమాట. చెస్ బోర్డులు అని చెప్పొచ్చు, ఓకేనా. ఇలా చెస్ బోర్డులు బయలుపడతాయి, తెలిసిందే కదండి చెస్ బోర్డులు ఎలా ఉంటాయో. సో ఇలా మనకు చెస్ బోర్డులు అనేవి బయలుపడడం జరిగింది అని చెప్పొచ్చు. సో చెస్ బోర్డులు అనమాట. చెస్ బోర్డులు ఎక్కడ దొరికాయంటే లోతాల్ అనేటువంటి పట్టణంలో దొరుకుతాయి. ఇది రెండో ప్రధానమైనటువంటి వినోదం, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మూడవది జంతువులను వేటాడడం. జంతువుల వేట, వేటకు వెళ్ళడం కూడా ఒక సరదానే, ఓకేనా. జంతువుల వేట, జంతువుల వేటకు ప్రధాన ఆధారాలు ఏంటి అంటే, ఒకటి రాతి బాణాలు అనేటి ఇంపార్టెంట్, నెక్స్ట్ రాగి బాణాలు అనేటి ఇంపార్టెంట్, ఓకేనా. ఈ రెండు దొరకడం వల్ల వీళ్ళు జంతువులను వేటాడినట్టు తెలుస్తుంది అనమాట. అది కూడా ఒక ఆటనే భావిస్తాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే పక్షుల వేట అని చెప్పొచ్చు. పక్షుల వేట, పక్షుల వేటకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయంటే మనకు మట్టి ఉండలు అని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, మట్టి ఉండలు దొరికాయి. ఈ మట్టి ఉండలు అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా అది పక్షుల వేట జరిగినట్టు తెలుస్తా ఉంది అనమాట, ఓకే. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీళ్ళకు పక్షుల వేట తర్వాత జంతువుల వేట అయిపోయింది. చేపల వేట అంటాం. చేపల వేట, చేపల వేట కూడా సరదాగా ఉన్న సమయంలోనే చేస్తారు అనమాట. దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి అంటే, సో కొక్కేలు బయలుపడతాయి అనమాట. కొక్కేలు బయలుపడడం జరిగింది అనమాట. సో కొక్కేలు దొరికాయి కాబట్టి చేపలు వేటాడారని, మట్టి ఉండలు దొరికాయి కాబట్టి పక్షులను వేటాడారని, రాగి బాణాలు దొరకడం వల్ల జంతువులను వేటాడారని, సో కాలక్షేపం కోసం చదరంగాన్ని ఆడారని, జూదం ఆడినట్టు తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొన్ని కాలక్షేప సమయాల్లో ఏం చేసేవారంటే జంతువులను పెంచుకునేటువంటి వారు అనమాట. జంతువులను, ఓకేనా. జంతువులను పెంచుకోవడం కోసం ఏం చేశారు, కుక్కను ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది కదా. పిల్లిని కూడా పెంచుకునేటువంటి వారు కదా. నెక్స్ట్ తర్వాత పక్షులను కూడా పెంచుకునేటువంటి వారు అనమాట. పక్షులను పెంచుకునేటువంటి వారని మనకు తెలుస్తా ఉంది. పక్షులను పెంచుకోవడము ఒక సరదానే, జంతువులను పెంచుకోవడం, పశుపోషణ జంతువులను పెంచుకోవడము ఒక, అదే మనం కుక్కను పెంచుకుంటా ఉంటాం కదా. సో అలాగే కొన్ని పక్షులు, పావురాలు ఇట్లాంటి వాటిని మనం పెంచుకుంటా ఉంటాం కదా. సో అలాంటి పక్షులను అండ్ జంతువులను పెంచుకోవడం కూడా ఒక సరదానే అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత వీళ్ళ కాలంలో సంగీతం, సింధు ప్రజలకు సంగీతము, నృత్యము, ఓకేనా, డాన్స్, నెక్స్ట్ తర్వాత పాటలు పాడడం కూడా వీళ్ళకి తెలుసు అంట, ఓకేనా. సో పాటలు పాడారు, వీళ్ళకి పాటలు పాడడం లేదు, సంగీతం తెలుసు అని ఎలా తెలుసు అంటే కొన్ని ముద్రికల మీద కొన్ని వాళ్ళకి సంబంధించిన లిపిలో కొన్ని సంజ్ఞలు అనేవి ఉంటాయంట. ఈ సంజ్ఞలు బట్టి వాళ్ళు మంచి ఒక పాటలు పాడటము లేదంటే గీతాలు ఆలపించడం అనేది వీళ్ళకి తెలుసు అనేది తెలుస్తా ఉంది. ఇక్కడ సంగీతం, నృత్యం అనేది మతపరమైనవి కావచ్చు, మతపరం కానివి కావచ్చు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనకు వీళ్ళకు పాటలు పాడడం తెలుసు, నెక్స్ట్ తర్వాత సంగీతం, వీళ్ళకు మ్యూజిక్ తెలుసు, డాన్స్, నృత్యం తెలుసు అనడానికి న్యూ డాన్సర్ యొక్క విగ్రహాలు ఉన్నాయి కదా. సో సంగీతం, నెక్స్ట్ తర్వాత పాటలు పాడడం, దాన్ని బట్టి కొన్ని ముద్రికల మీద సంజ్ఞలు ఉంటాయంట. ఆ సంజ్ఞలను బట్టి సో వీళ్ళకి పాటలు పాడడం కూడా తెలుసు అని మనకు తెలుస్తా ఉందన్నమాట. ఇలా జూదము, చదరంగము, జంతువుల వేట, పక్షుల వేట, చేపల వేట, నెక్స్ట్ తర్వాత జంతువులను పెంచుకోవడము, పక్షులను పెంచుకోవడము, యొక్క తీరిక సమయాల్లో సంగీతము, నృత్యము, పాటలు పాడటము, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రధాన ఆటలు. కానీ వీటిలో ప్రధానమైన ఆటలు అంటే ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. ఎక్కువగా ఎగ్జామ్ లో ఈ రెండే అడుగుతారు, కానీ ఈ రెండే కాదు, కొన్ని సందర్భాల్లో వీటిని కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మొత్తం ఆటలు ఏమేమి ఉన్నాయని చూసుకోండి మీరు, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ ఫోర్త్ వన్ తర్వాత సిక్స్త్ వన్ కదా. సిక్స్త్ వన్ ఏ టాపిక్ ఉంది మనకు, వివిధ వర్గాల ప్రజలు ఎవరు ఉన్నారో చూద్దాం. ఫిఫ్త్ వన్ సింధు సమాజంలో, ఇది సింధు సమాజం అనుకుందాం, ఓకేనా. ఈ సింధు సమాజంలో మనకు ఎవరెవరు కనిపిస్తారంటే ఫస్ట్ వన్ పాలకులు ఉన్నారంట. పాలకులు, అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పచ్చు అనమాట. సో పాలకులు ఉన్నారు, పాలకులతో పాటు అధికారులు కూడా ఉన్నారంట. అధికారులు, ఆఫీసర్స్, అధికారులు ఉన్నారంట. నెక్స్ట్ తర్వాత వ్యవసాయదారులు, వ్యవసాయం చేసుకునేటువంటి వారు, వ్యవసాయదారులు, ఓకేనా, ఫార్మర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత సేవకులు ఉన్నారు అన్నమాట, పని చేసుకునేటువంటి వారు, సేవకులు ఉన్నారు.
వివిధ రకాల వృత్తుల వారు, వివిధ రకాల వృత్తుల వారు అన్నమాట. వృత్తుల వారు అని చెప్పచ్చు. వివిధ రకాల వృత్తులు మీకు ఆర్థిక వ్యవస్థ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం చూడండి. పూసల తయారీదారులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలా వివిధ రకాల పనులు చేసేటువంటి వివిధ రకాల వృత్తుల వారు సమాజంలో ఉన్నారు. సో సేవకులు ఉన్నారు, ఓకేనా, సర్వెంట్స్. నెక్స్ట్ వ్యవసాయదారులు, ఫార్మర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, పాలకులు ఉన్నారు. నెక్స్ట్ తర్వాత భూస్వాములు కూడా ఉన్నారు, ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు ఉన్నారు అనమాట. ఓకేనా, భూస్వాములు అంటాం, ల్యాండ్ లార్డ్స్ అనిపిస్తాం అనమాట. నెక్స్ట్ వృత్తుల వారు, సేవకులు, వ్యవసాయదారులు, అధికారులు, పాలకులు. నెక్స్ట్ తర్వాత తాపీ మేస్త్రి వారు, తాపీ మేస్త్రి, తాపీ మేస్త్రీలు అని చెప్పొచ్చు అనమాట. తాపీ మేస్త్రీలు వాస్తవంగా సమాజంలో ఎక్కువగా ఈ నాగరికత పట్టణ నాగరికత కావడం వల్ల ఎక్కువగా పట్టణాలు నిర్మాణం జరిగాయి కాబట్టి పట్టణ నిర్మాణంలో పాల్గొనేటువంటి వారు ఎవరు, నగర నిర్మాణంలో పాల్గొనేది తాపీ మేస్త్రీలే కాబట్టి సమాజంలో వీళ్ళు ఎక్కువగా గౌరవప్రదమైనటువంటి వృత్తిని కలిగి ఉండేవారు. సమాజంలో ఎక్కువ ఉన్నత స్థానం కలిగినటువంటి వారే తాపీ మేస్త్రీలు అని పిలవచ్చు. కానీ ఇన్ని రకాల సమాజంలో ఇన్ని రకాల ప్రజలు ఉన్నారు కదా, పాలకులు కొంతమంది, అధికారులుగా కొంతమంది, వ్యవసాయదారులుగా కొంతమంది, సర్వెంట్స్ గా కొంతమంది, వృత్తివారుగా కొంతమంది, భూస్వాములుగా కొంతమంది, తాపీ మేస్త్రీలుగా కొంతమంది జీవిస్తున్నారు కదా. కానీ వీళ్ళలో ఎవరికి ఎక్కువ గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండేదంటే తాపీ మేస్త్రీలు. ఎందుకు? ఇది అర్బన్ సివిలైజేషన్ కావడం వల్ల పట్టణాల నిర్మాణం జరుగుతుంటది కాబట్టి భవన నిర్మాణ కార్మికులకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనకి. అంతేకాకుండా ఇప్పుడు ఇన్ని రకాల వర్గాల ప్రజలు ఉన్నారు కదా సార్, వీళ్ళలో ఎవరు నెంబర్ పరంగా ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, సంఖ్యాపరంగా ఎవరు ఉన్నారంటే వ్యవసాయదారులు, సేవకులు ఇద్దరు కూడా సంఖ్యాపరంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సంఖ్యాపరంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి సమాజంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, సో ఇది గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఆధీనంలో నడిచినటువంటి రంగం ఏది, ప్రభుత్వ రంగంలో నడిచినటువంటి రంగం ఏదంటే ఇటుకల తయారీ అని చెప్పొచ్చు అనమాట. ఇటుకల తయారీ, ఈ ఇటుకల తయారీని ప్రభుత్వమే చూసేదంట. ఓకేనా, సో ప్రభుత్వ ఆధీనంలో నడిచినటువంటి పని ఏంటంటే ఇటుకల తయారీ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి వారు, తాపీ మేస్త్రీలు ఎవరైతే ఉన్నారో, సో ఈ భవన నిర్మాణంలో పాల్గొనే వీళ్ళకి ఉన్నతమైనటువంటి స్థానం ఉండేది సమాజంలో. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా పట్టణాల నిర్మాణం జరిగింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలో తయారైనట్టు ఏంటంటే ఇటుకలు తయారు చేయడం అనేది ప్రైవేట్ వ్యక్తులు చేయకూడదు, ప్రభుత్వ వ్యక్తులే చేయాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ బొగ్గు ముక్కలను ఏమనిపిస్తామంటే, వీరి కాలంలో బొగ్గు ముక్కలు దొరుకుతాయి కదా, బొగ్గు ముక్కలు. ఈ బొగ్గు ముక్కలను ఏమనిపిస్తామంటే శిలాజాట అనే పేరుతో పిలుస్తాం, శిలాజాట అనే పిలుస్తాం అనమాట. శిలాజాట అంటే ఏంటంటే సింధు స్థావరంలో బయలుపడినటువంటి బొగ్గు ముక్కలను ఏమనిపిస్తామంటే శిలాజాట అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి పాలకులు, అధికారులు, వ్యవసాయదారులు, సేవకులు, నెక్స్ట్ తర్వాత వృత్తుల వారు, భూస్వాములు, తాపీ మేస్త్రీలు అందరూ కూడా సమాజంలో ఉన్నప్పటికీ సో ఎక్కువ గౌరవాన్ని, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వారు తాపీ మేస్త్రీలు అంటాం. ఓకేనా, వీళ్ళలో ఈ సమాజంలో బాగా డబ్బున్న వాళ్ళు అంటే ఆర్థిక పరిస్థితులను బట్టి ధనికులని, ఓకేనా, నెక్స్ట్ తర్వాత మిగిలినటువంటి ధనికులు తప్ప మధ్యరకం ప్రజలని, నెక్స్ట్ తర్వాత కడు పేదవారు అని చెప్తాం అనమాట. ఈ పేదవారు పూరి గుడిసెలో నివసిస్తే సో ఇక మధ్యరకం వారు ఏం చేస్తారంటే ఒక రకమైనటువంటి ఇళ్లలో నిర్మిస్తే వీళ్ళు పెద్ద పెద్ద భవనాలలో, అదే 2-3 అంతస్తుల భవనాల్లో నివసించినటువంటి వారు ధనికులు. సో ఒకే అంతస్తు కలిగినటువంటి వారు నివసించినటువంటి వారు మధ్యరకపు ప్రజలు. నెక్స్ట్ పేదవారు వచ్చేసి పూరి గుడిసెలో నివసించినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రజలు ఉన్నారు, నెక్స్ట్ తర్వాత పట్టణ ప్రజలు ఉన్నారు. గ్రామీణ ప్రజలు తక్కువ మంది ఉంటారు, పట్టణ ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. సో ఓవరాల్ గా సమాజంలో తీసుకుంటే పాలకులు, అధికారులు, వ్యవసాయదారులు వీళ్ళందరూ ఉన్నారు. సంఖ్యా పరంగా తీసుకుంటే వ్యవసాయదారులు, సేవకులు ఎక్కువ అనమాట. తాపీ మేస్త్రీలకు ఎక్కువ గౌరవప్రదమైన స్థానం ఉండేది. ప్రభుత్వ రంగంలో ఇటుకల నిర్మాణం ఉన్నట్టుగా, ఇటుకల తయారీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో వీరి కాలంలో సింధు స్థానంలో బయలుపడినటువంటి బొగ్గు ముక్కలను ఏమనిపిస్తామంటే శిలాజాట అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది మనకి ఇటుకల తయారీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తాపీ మేస్త్రీలకు ఇంకొక విషయం ఏంటంటే, ఒక సమాజంలో, ఈ సింధు సమాజంలో ఒక వ్యక్తి యొక్క స్థాయి గాని, ఓకేనా, స్థాయిని ఎలా మనం డిసైడ్ చేస్తామంటే అతను కట్టుకున్నటువంటి ఇల్లు, సో ఇల్లు ఏ రేంజ్ లో ఉంది, ఇది 2 అంతస్తు 3 అంతస్తుల ఇల్లు కట్టుకున్నాడా, లేకపోతే ఒకే అంతస్తులో కట్టుకున్నాడా, లేకపోతే పూరి ఇల్లులో ఉన్నాడా. సో ఇలా అతను కట్టుకున్నటువంటి ఇంటిని, ఒకవేళ అతని కుటుంబంలో ఎవరైనా చనిపోతే, ఓకేనా, సో ఆ మనిషిని ఖననం చేసేటువంటి పద్ధతి, ఖనన పద్ధతులు అంటాం కదా మనం. అతను బరియల్ చేయొచ్చు, లేదంటే బర్నింగ్ చేయొచ్చు. ఓకేనా, సో అలా వివిధ రకాల పద్ధతులు ఉంటాయి కదా ఖనన పద్ధతులు. అంటే ఒక వ్యక్తి సో మరణించిన తర్వాత జరిగేటువంటి ఖనన పద్ధతులను అనుసరించే దాన్ని బట్టి, నెక్స్ట్ అతను ఉండేటువంటి ఇంటిని బట్టి సమాజంలో అతని యొక్క స్థాయిని
గుర్తించేటువంటి వారు, అతని యొక్క స్థాయిని అంచనాటువంటి వేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా? ఇది వీళ్ళకి సమాజంలో వివిధ రకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పొచ్చు అనమాట. 6th వన్ మాతృస్వామిక వ్యవస్థ. ఇక్కడ సింధు నాగరికత ఉంది. ఫస్ట్ ఏమంటున్నాం? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ తర్వాత రెండోది వేదిక్ సివిలైజేషన్. సింధు నాగరికత అండ్ వేద నాగరికత. సింధు నాగరికత సమాజంలో మనకు మాతృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది. మాతృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది. అదే మీకు వేద నాగరికత యొక్క వేద అంటే ఆరులేక సమాజం నందు మనకు పితృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది. పితృస్వామ్యక వ్యవస్థ కనిపిస్తుంది. అంటే ఇంటిలో గృహానికి పెద్దగా ఎవరుంటారు? తండ్రి ఉంటాడు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ గృహానికి పెద్దగా ఎవరుంటారు? స్త్రీ ఉంటుంది, తల్లి ఉంటుంది అనమాట. సో తల్లి పెద్దగా ఉంటుంది, బరువు బాధ్యతలు ఏమేమి మోస్తా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అంతేకాకుండా ఇక్కడ మాత్రం తండ్రి ఉంటాడు అనమాట. ఓకేనా? సో ఈ మాతృస్వామిక సమాజం, సింధు సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు అనమాట. సింధు సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ ఉందని చెప్పింది ఎవరంటే సర్ జాన్ మార్షల్ అనమాట. సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి సో ఏం చేశాడు? సింధు సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ ఉందని తెలుస్తా ఉంది అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ హరప్ప అనేటువంటి పట్టణం తీసుకుంటే, ఓకేనా, హరప్ప అనేటువంటి పట్టణంలో హరప్ప అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఇల్లులు, మెజారిటీ ఇల్లులు ఉంటాయి కదా, ఈ ఇళ్లలో ఎక్కువ సంఖ్యలో మాతృమూర్తి విగ్రహాలు బయలుపడడం జరిగింది. మాతృమూర్తి విగ్రహాలు, మాతృ అంటే తల్లి యొక్క విగ్రహాలు ఎక్కువ సంఖ్యలో, అంటే ఒక స్త్రీ యొక్క విగ్రహాలు ఎక్కువ సంఖ్యలో హరప్ప అనేటువంటి సైట్ లో దొరికాయి. కాబట్టి అక్కడ ఆ యొక్క విగ్రహాలు, మాతృమూర్తి యొక్క విగ్రహాలను బట్టి ఇక్కడ సింధు ప్రజల సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ ఉందని చెప్పేసి సర్ జాన్ మార్షల్ నిర్ధారించడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఈ హరప్ప అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద శ్మశాన వాటిక అనేది బయలుపడింది అనమాట. దీన్ని మనం బరియల్ గ్రౌండ్ అంటాం కదా. ఈ శ్మశాన వాటికలో ఒకే జన్యు లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ అస్థికలు బయలుపడడం జరిగింది అనమాట. స్త్రీ అస్థికలు అంటే మహిళలకు సంబంధించిన ఒకే జన్యు లక్షణాలు కలిగినటువంటి మహిళలను ఇక్కడ పూడ్చిపెట్టినట్లుగా మనకు హరప్పాలో దొరికినటువంటి ఒక శ్మశాన వాటిక ద్వారా మనకు తెలుస్తా ఉంది. అంటే అక్కడ కూడా ఆ యొక్క అస్థికలను బట్టి కూడా మాతృస్వామిక వ్యవస్థ ఉందని, అంతేకాకుండా హరప్ప పట్టణంలో ఉన్నటువంటి ఇళ్లలో, సో ప్రజల యొక్క ఇళ్లలో మాతృమూర్తి యొక్క విగ్రహాలు ఎక్కువగా దొరికినాయి కాబట్టి వీళ్ళ యొక్క సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ ఉందని చెప్పేసి సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి నిర్ధారించడం జరిగింది అనమాట. సో ఇది మనకి సమాజానికి సంబంధించిన సమాచారం అండి. ఓకేనా? ఓవరాల్ గా ఇక్కడ మీకు ఒక 20 బిట్స్ వరకు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇది సింధు సమాజానికి సంబంధించి. సో నెక్స్ట్ సెషన్ లో మనం మతం గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఒక 2-3 చిన్న టాపిక్స్ ఉన్నాయి. అందరితో మనకు సింధు నాగరికత అయిపోతుంది. నెక్స్ట్ వేదిక్ సివిలైజేషన్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? 1 or 2 క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుతో మనం కంప్లీట్ చేద్దాం. ఈ రోజుతో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సారీ, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ సెషన్ ఇంటితో క్లోజ్ చేస్తున్నానండి. గుడ్ నైట్ అందరికి.